చరిత్రలో మొదటిసారిగా ఏలియన్స్ ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని కనిపెట్టింది కూడా మన ఇండియాకు చెందిన ఒక అబ్బాయి. అయితే ఈ ఏలియన్స్ ఎక్కడున్నాయో తెలుసా? సంతూర్ సోప్ వాడితే మనం తెల్లగా అవుతామా, యంగ్గా కనిపిస్తామా? రాబోయే కొన్ని సంవత్సరాల్లో నార్త్ ఇండియా మొత్తం ఎడారిగా మారే అవకాశం ఉందని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మన ఇండియా నుంచి అమెరికా, కువైట్, సింగపూర్ లాంటి దేశాలు ఆవు పేడను ఇంపోర్ట్ చేసుకుంటున్నాయని మీకు తెలుసా? మన ఇండియా ఆవు పేడను ఎక్స్పోర్ట్ చేసి ప్రతి సంవత్సరం 100 కోట్లు సంపాదిస్తుందని మీకు తెలుసా? షిన్చాన్ షో నిజానికి చిన్నపిల్లల కోసం డిజైన్ చేసింది కాదు. ఇది ఒక అడల్ట్ డబుల్ మీనింగ్ షో అని మీకు తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీకు తెలుసా, ఈ ఆఫ్రికా దేశం మన ఇండియా కంటే కూడా ధనికమైంది. ఈ దేశంలో 6 లక్షల కోట్ల విలువ కలిగిన బంగారపు నిధులు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ కారణంగానే ఆ దేశ ప్రజలు ఇప్పుడు బీదరికంలో ఉన్నారు. ఈ దేశం పేరు కాంగో. ఈ దేశంలో గోల్డ్తో పాటు కోబాల్ట్, కాపర్, డైమండ్స్ లాంటి విలువైన ఖనిజ సంపద భారీగా ఉంది. వీటి మొత్తం వాల్యూ దాదాపు $24 ట్రిలియన్ వరకు ఉంటుంది. కానీ ఇంత భారీ మొత్తంలో సంపద ఉన్నప్పటికీ అక్కడ 70% పాపులేషన్ కటిక బీదరికంలో ఉంది. నిజానికి ఆ దేశంలో ఉన్న ఈ సంపద అక్కడి ప్రజలకు శాపంగా మారింది. దీన్ని ఎకనామిక్స్లో రీసోర్స్ కర్స్ అంటారు. ఈ దేశంలో విలువైన ఖనిజ సంపద ఉండడం కారణంగా అక్కడ కరప్షన్ భారీగా పెరిగింది. కరప్షన్తో పాటు క్రైమ్స్, గూండాయిజం అండ్ పేదరికం కూడా భారీగా పెరిగాయి. ఇదంతా మొదలైంది 1885లో. ఆ సమయంలో బెల్జియం రాజైన లియోపోల్డ్ II కన్ను కాంగో దేశంలోని ఈ ఖనిజ సంపద పైన పడింది. వీడు కాంగో దేశాన్ని ఆక్యుపై చేసి అనేక సంవత్సరాలు అక్కడి ప్రజల్ని బానిసలు చేసుకొని లక్షల కోట్ల రీసోర్స్ని దోచుకున్నాడు. మన దేశంలో బ్రిటిషర్స్ లాగా 1960లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మోబూతు అనే డిక్టేటర్ పరిపాలించాడు. వీడైతే మరీ దారుణం. వేల కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి దేశ ఖనిజ సంపద మొత్తాన్ని విదేశీ కంపెనీలకు అమ్మేశాడు. వీడు తాను ఉండేందుకు పెద్ద పెద్ద బంగ్లాలు, సొంత ప్రైవేట్ జెట్లు కొన్నాడు. కానీ ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళను మరింత పేదరికంలో నెట్టేశాడు. ఇప్పుడు వీని తొలగించి ఆ దేశంలో దాదాపు 120 ఆర్మ్డ్ గ్రూప్స్ తయారయ్యాయి. ప్రజెంట్ ఆ దేశంలో చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి పవర్స్ ఉండవు. ఇప్పుడు ఆ దేశంలోని ఆర్మ్డ్ గ్రూప్సే దేశ సంపదను ఇల్లీగల్గా దోచుకొని బయట వరల్డ్ మార్కెట్లో ఇల్లీగల్గా స్మగుల్ చేస్తున్నారు. ఇందులో ₹1 కూడా సాధారణ ప్రజలకు అందదు. అందుకే ఈ దేశం లక్షల కోట్ల ఖనిజ సంపద ఉన్న పేదరికంలో మగ్గుతుంది. కాంగోనే కాదు, వెనుజులా, ఇరాక్ కూడా రీసోర్స్ కర్స్ కారణంగా నాశనం చేయబడ్డ దేశాలు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? భారత గవర్నమెంట్ ఇదిగో ఈ ప్రాంతంలో 1400 కిలోమీటర్ల పొడవున వాల్ని నిర్మించబోతుంది. అయితే ఆ వాల్ని గవర్నమెంట్ ఇటుకలతో, రాళ్లతో కాకుండా చెట్లతో నిర్మిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన దేశ వెస్ట్ భాగంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారి మెల్లగా ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ అవుతుంది. వేల సంవత్సరాలుగా ఈ ఎడారి ఉత్తర భారతదేశం మొత్తం స్ప్రెడ్ కాకుండా అక్కడి అరావళి పర్వతాలు అడ్డుకునేవి. కానీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న మైనింగ్, డీఫారెస్టేషన్ అండ్ అర్బనేషన్ కారణంగా ఈ అరావళి పర్వతాలు డిస్ట్రాయ్ అయ్యాయి. ఆ పర్వతాల్లోని చాలా ప్రాంతాల్లో గ్యాప్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ గ్యాప్స్ ద్వారా ఎడారిలోని డస్ట్ అండ్ శాండ్ ఈజీగా పాస్ అయి ఉత్తర భారతదేశంలో స్ప్రెడ్ అవుతుంది. దీని కారణంగానే నార్త్ ఇండియాలో డస్ట్ పొల్యూషన్, డస్ట్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి. దీన్ని మనం ఇప్పుడే ఆపకపోతే నార్త్లోని చాలా భాగాలు ఎడారులుగా మారిపోతాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్లో 7,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ అరావళి పర్వతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో 1400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పులో భారీ అడవిని పెంచేందుకు ప్రభుత్వం ట్రై చేస్తుంది. దీని ద్వారా ఎడారి ఎక్స్పాండ్ కాకుండా ఆపడమే కాదు, నార్త్లో ప్రజెంట్ ఉన్న ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మన ఇండియాకి ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ రాబోతున్నాయి. అందుకే అనవసరంగా చెట్లను నరకండి. వీలైనంత వరకు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.
ప్రజెంట్ మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అంతరిక్షంలో దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న 4 శాటిలైట్లకు కనెక్ట్ అయి ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీ మొబైల్ డేటా ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా, మీరు వైఫైతో కనెక్ట్ అయి ఉన్నా లేకున్నా, అసలు మీ ఫోన్లో సిమ్ లేకున్నప్పటికీ మీ ఫోన్ 24/7 ఆ శాటిలైట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ శాటిలైట్స్ మరేవో కాదు, జీపీఎస్ని ప్రొవైడ్ చేసే శాటిలైట్స్. ఇవి మీ ఎగ్జాక్ట్ లొకేషన్ని చూపిస్తాయి. అందుకే మీరు గమనించండి, కొన్నిసార్లు మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి లేకున్నా మీ ఫోన్ మ్యాప్స్ని చూపిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే జీపీఎస్ మీ పొజిషన్ని చూపిస్తుంది అని మీ అందరికీ తెలుసు, కానీ దీనికంటే వెరీ పవర్ఫుల్. ఈ జీపీఎస్కి బాబు లాంటి ఇంకో టెక్నాలజీ ఉంది, అదే పీపీఎస్, ప్రిసిషన్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది అంతరిక్షం నుంచి భూమిపై తిరిగే చీమల పొజిషన్ని కూడా ట్రాక్ చేయగలదు. ఈ పీపీఎస్ జీపీఎస్ కంటే 900 రెట్లు ఎక్స్పెన్సివ్ అండ్ పవర్ఫుల్. కానీ జీపీఎస్ లాగా ఈ పీపీఎస్ అందరికీ అవైలబుల్ ఉండదు. దీన్ని కేవలం వివిధ దేశాల మిలిటరీలు మాత్రమే యూజ్ చేస్తున్నాయి. మొత్తంగా చెప్పేది ఏమిటంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే అది మీ డేటాని గవర్నమెంట్కి ఇస్తుంది అని అర్థం. మీరు మీ ఫోన్లో ఎన్ని సెట్టింగ్లు మార్చినా, ఎంత చేసినా గవర్నమెంట్ తలుచుకుంటే మిమ్మల్ని మానిటర్ చేయగలదు. మీరు చేసే ప్రతి పనిని రికార్డ్ చేయగలదు. మీకు తెలియకుండా మీ మొబైల్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలదు. కాబట్టి మీ మొబైల్ని గుడ్డిగా నమ్మకండి. అది మీరు చేసే ప్రతి పనిని రికార్డ్ చేస్తుంది. అండ్ వీటి ద్వారా గవర్నమెంట్ అండ్ పెద్ద పెద్ద కంపెనీలు మనల్ని ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ని ఒక విచిత్రమైన టూల్తో చెక్ చేశారు. సేమ్ అదే టూల్ని ఉపయోగించి ఫిల్ సాల్ట్ అండ్ షిమ్రన్ బ్యాట్ని కూడా చెక్ చేశారు. ఆ టూల్ చూడడానికి ఇదిగో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీన్నే బ్యాట్ గేజ్ అంటారు. ఐసీసీ రూల్స్ ప్రకారం క్రికెటర్స్ ఉపయోగించే బ్యాట్ యొక్క ఫేజ్ విడ్త్ 4.25 ఇంచెస్, డెప్త్ 2.64 ఇంచెస్ ఉండాలి అండ్ ఎడ్జ్ థిక్నెస్ 1.56 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఈ మెజర్మెంట్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ బ్యాట్ని అలో చేయరు. ఈ బ్యాట్ గేజ్ ఎగ్జాక్ట్ ఆ మెజర్మెంట్తో ఉంటుంది. బ్యాట్ ఈ గేజ్ ద్వారా పాస్ అయితే అది లీగల్ అండ్ దాన్ని క్రికెటర్స్ యూజ్ చేయడానికి అలో చేస్తారు. ఇఫ్ బ్యాట్ ఈ గేజ్ గుండా పాస్ కాకపోతే దాన్ని అలో చేయరు. ఈ రూల్ ఎందుకు తీసుకువచ్చారు అంటే 1771లో ఒక ఇంగ్లీష్ క్రికెటర్ అయిన థామస్ వైట్ ఇదిగో ఇక్కడ కనిపించే ఇలాంటి బ్యాట్ని ఉపయోగించాడు. ఇది లిటరల్లీ స్టంప్స్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొదటిసారిగా బ్యాట్ సైజ్ గురించిన కొన్ని రూల్స్ తీసుకువచ్చారు. ఈ రూల్కి ముందు చాలామంది క్రికెటర్లు బ్యాట్ యొక్క బాటమ్ పార్ట్లో ఎక్కువ వుడ్ని యాడ్ చేసి ఆ పార్ట్ని కాస్త బల్కీగా చేస్తారు. అలా చేస్తే లాంగ్ షాట్స్ని ఈజీగా ఆడవచ్చు. అలాంటి బ్యాట్తో 6లు కొట్టడం ఈజీ అవుతుంది. లాస్ట్ సీజన్ వరకు ఈ బ్యాట్లను డ్రెస్సింగ్ రూమ్స్లోనే బ్యాట్ గేజ్తో మెజర్ చేసేవారు. కానీ కొంతమంది ప్లేయర్లు తర్వాత బ్యాటింగ్కి వెళ్ళేటప్పుడు వేరే బ్యాట్ని తీసుకుని వెళ్ళిపోయేవారు. అలాంటి ఫ్రాడ్ని తొలగించేందుకు ఇప్పుడు ఎంపైర్లు గ్రౌండ్లోనే బ్యాట్ని మెజర్ చేయడం స్టార్ట్ చేశారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూశారా? షీ ఈజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. 24 సంవత్సరాల వయసులోనే యూపీఎస్సీ ఆల్ ఇండియా 569వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా మారింది. ఈమె గురించి నేను ఇక్కడ స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఈమె సక్సెస్కి సీక్రెట్ అంటే తెలుసా? మొబైల్ ఫోన్ని యూజ్ చేయకపోవడం. ఈమె తన ఫస్ట్ 3 అటెంప్ట్స్లో యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోయింది. దానికి కారణం తను వాడే మొబైల్ ఫోన్ అండ్ అందులోని సోషల్ మీడియా. అందుకే ఈమె 1 సంవత్సరం వరకు ఫోన్ని ముట్టుకోలేదు, సోషల్ మీడియా జోలికి వెళ్ళలేదు. దాంతో ఈమె ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్గా ప్రిపేర్ కాగలిగింది అండ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా మారింది. గవర్నమెంట్ జాబ్స్ కోసం, ఇతర ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఈమె ఫాలో అయిన మెథడ్ 100% కరెక్ట్. నిజంగా సోషల్ మీడియా ఈ కాలంలో ఉన్న బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. మీరు ఒక రీల్ చూడడానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తెలియకుండానే 20-30 రీల్స్ చూస్తారు. గంటల తరబడి మీరంతా ఫోన్లోనే ఉండిపోతారు. కాబట్టి మీరు సీరియస్గా దేనికోసమైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే మొబైల్ ఫోన్కి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియోని గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ షిన్చాన్ కార్టూన్ని చూస్తారు? నిజానికి ఈ షిన్చాన్ చిన్నపిల్లల షో కాదు. ఈ కార్టూన్ మొదటిసారి 1990లో వీక్లీ మాంగా యాక్షన్ అనే ఒక 18+ మ్యాగజైన్లో ఫీచర్ అయింది. ఆ తర్వాత 1993లో దీని టీవీ షోని లాంచ్ చేశారు.
ఇందులో షిన్చాన్ అనే ఒక 5 సంవత్సరాల అబ్బాయి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ జోక్స్ వేస్తాడు. అడల్ట్ అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ బాడీ షేమింగ్ చేస్తాడు. ఈ షో జపాన్లో లాంచ్ అయిన వెంటనే అక్కడి అడల్ట్ ఆడియన్స్లో చాలా పాపులర్ అయింది. సేమ్ ఇదే షో మన ఇండియాలో మొదటిసారిగా 2006లో హంగామా టీవీలో రిలీజ్ అయింది. ఇది ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే చిన్న పిల్లల్లో చాలా పాపులర్ అయి హిట్ అయ్యింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ షోను చూసి చిన్న పిల్లలు చెడిపోవడం మొదలుపెట్టారు. ప్రోగ్రామ్ చూసే పిల్లలు షిన్చాన్ని కాపీ చేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం చేసేవారు. ఈవెన్ తల్లిదండ్రులతో కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం చేశారు. పిల్లల ఈ బిహేవియర్ని గమనించి కొన్ని టీచర్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్స్ గవర్నమెంట్కి ఈ షో పైన కంప్లైంట్ చేశారు. దాంతో 2008లో ఇండియా నుంచి షిన్చాన్ షోని బ్యాన్ చేశారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ షోని హెవీగా సెన్సార్ చేసి రిలీజ్ చేశారు. అంటే డబుల్ మీనింగ్ జోక్స్ అన్నిటిని తొలగించేశారు. అండ్ షిన్చాన్ మదర్ క్యారెక్టర్ని బాగా స్ట్రిక్ట్ చేశారు. చాలా వర్డ్స్ని రీప్లేస్ కూడా చేశారు. ఉదాహరణకి ఇందులో షిన్చాన్ వైన్ తాగే సీన్స్ కూడా ఉంటాయి. అయితే ఇండియాలో రిలీజ్ అయిన ప్రోగ్రాంలో షిన్చాన్ వైన్కి బదులు జ్యూస్ అని చెప్తాడు. ఇలా చివరికి జపాన్లో అడల్ట్ ప్రోగ్రామ్ అయిన షిన్చాన్ ఇండియాలో చిల్డ్రన్స్ ఫేవరెట్ షోగా మారింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ వీడియోని షిన్చాన్ ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియోను చూసి నిజంగా షాక్ అయ్యాను. పెహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఉపయోగించి ఇంత పెద్ద ప్రాపగండా క్రియేట్ చేయడం దారుణమైన విషయం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి తనను తాను ఒక భారత ఆర్మీ జవాన్గా చెప్పుకుంటూ పెహల్గామ్లో జరిగింది మొత్తం ప్రీ ప్లాన్డ్ డ్రామా, ఇదంతా ఇండియన్ గవర్నమెంట్ చేయించింది, ఇండియన్ గవర్నమెంట్ సొంత ప్రజల్ని చంపి పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తుంది అని చెప్తున్నాడు. వీడు తన పేరుని అశోక్ కుమార్గా చెప్పుకున్నాడు. అయితే ఈ వీడియోని ఫ్యాక్ట్ చెక్ చేస్తే మన మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న ఈ లుచ్చాగాడు పాకిస్తాన్కి చెందినవాడు. వీడి రియల్ నేమ్ మాలిక్ కాంజీ. పాకిస్తాన్లోని కరాచీలో ఉంటాడు. వీడు ఎక్స్ ప్లాట్ఫామ్లో మన మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేస్తూ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా పాకిస్తాన్ ప్రాపగండాలో భాగం. అందుకే గైస్, సోషల్ మీడియాలో ఏదైనా సెన్సిటివ్ విషయం పైన న్యూస్ వస్తే వెంటనే నమ్మకండి. వీడు మన ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఒక ఆర్మీగా చెప్పుకుంటూ మన ఆర్మీని గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ వీడియోని సోషల్ మీడియాలో నమ్మే వాళ్ళు ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని మోడీ గారిని, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా తిడుతున్న వాళ్ళు ఉన్నారు. మన దేశ నాయకులు తప్పు చేస్తే నిలదీయండి. నిజంగా పెహల్గామ్లో జరిగిన దాడి మన భారత సెక్యూరిటీ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. కానీ ఇలాంటి ప్రాపగండాలో మీరు పడకండి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పైన సోషల్ మీడియాలో న్యూస్లు వస్తే వెంటనే నమ్మకండి. సొంతంగా వెరిఫై చేయండి. ప్రజెంట్ పాకిస్తాన్ నుంచి ఇలాంటి లుచ్చగాళ్ళు చాలామంది ఇండియా పైన ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఆల్రెడీ భారత ప్రభుత్వం ఇలా చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని, ఎక్స్ హ్యాండిల్స్ని బ్యాన్ చేసింది. కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు సోషల్ మీడియాలో చూసేదంతా నిజమని నమ్మి మోసపోకండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ మన ఇండియా ఆవు పేడను అమ్మి 400 కోట్ల రూపాయలు సంపాదించింది. అమెరికా, కువైట్, సింగపూర్ లాంటి దేశాలు లిటరల్లీ మన దగ్గర నుంచి ఆవు పేడను కొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశమైన కువైట్ అయితే మన దగ్గర నుంచి పౌడర్ ఫామ్లో పేడను కొంటుంది. దీన్ని వాళ్ళు ఆర్గానిక్ ఫర్టిలైజర్గా ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ దేశంలో పండే డేట్స్ యొక్క దిగుబడి పెరుగుతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఫ్రెష్ పేడకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. ఇండియా ఫ్రెష్ పేడను ఎక్స్పోర్ట్ చేసి ప్రతి సంవత్సరం 125 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. పౌడర్ ఫామ్లో ఉన్న పేడను అమ్మి 173 కోట్లు, కంపోస్ట్ మాన్యూర్ ద్వారా 88 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. డ్రై పేడ కేవలం ఫర్టిలైజర్గా మాత్రమే కాదు, కౌడంగ్ వుడ్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రిమేషన్లో ఉపయోగిస్తారు. అలాగే దీన్ని న్యాచురల్ వుడ్కి ఆల్టర్నేట్గా కూడా ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ అయితే మాల్దీవ్స్ ఈ ఆవు పేడ యొక్క అతిపెద్ద ఇంపోర్టర్. తర్వాత సింగపూర్, అమెరికా కూడా మన దగ్గర నుంచి ఆవు పేడను భారీగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఫ్యూచర్లో దీని మార్కెట్ మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఉండబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో మన దేశ ఆవు పేడ 100 కన్నా ఎక్కువ దేశాలకు చేరింది. మన దేశంలో ఈ పేడను భారీగా ప్రొడ్యూస్ చేసే ఫార్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ మన దేశంలో రాజస్థాన్ ఈ ఆవు పేడ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉంది. ఈ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆవు పేడతోనే 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ క్రియేట్ చేస్తుంది. మ్యాక్సిమం ఈ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యే పేడ ఇంటర్నల్గానే యూజ్ అవుతుంది.
రెండవ ప్లేస్లో మహారాష్ట్ర, మూడవ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ బిజినెస్లో మన ఇండియాకు క్లోజెస్ట్ కాంపిటీటర్ వియత్నాం. వీళ్ళు 200 కోట్ల రూపాయల ఆవు పేడను ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా క్యాటిల్ పాపులేషన్ మన ఇండియాలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మార్కెట్ని మనం క్యాప్చర్ చేసుకోగలం. ఫ్యూచర్లో వరల్డ్ మొత్తం ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్ట్ వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో గ్రో అవ్వడానికి పొటెన్షియాలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా ఆవు పేడను ఎక్స్పోర్ట్ చేసి కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చని? కానీ దిస్ ఈజ్ ది న్యూ బిజినెస్ ట్రెండ్ నౌ. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ 14 సంవత్సరాల తెలుగు కుర్రాడు తన ఇన్వెన్షన్తో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేశాడు. ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సర్కాడియన్ ఏఐ అనే ఒక యాప్ని క్రియేట్ చేశాడు. ఈ యాప్ కేవలం 7 సెకండ్లలో మీ గుండె సౌండ్ని విని మీ హార్ట్లో ప్రాబ్లం ఏమున్నా వెంటనే డిటెక్ట్ చేయగలదు. ఈ యాప్ని అమెరికాలో ఆల్రెడీ 1000 మంది పైన టెస్ట్ చేశారు. దీని యాక్యురసీ 96%గా ఉంది. బై ద వే, ఇతని పేరు సిద్ధార్థ్. వీళ్ళది ఆంధ్రప్రదేశే, కానీ వీళ్ళ తల్లిదండ్రులు అమెరికాలోని డల్లస్లో సెటిల్ అయ్యారు. ఇతను తయారు చేసిన ఈ యాప్ని చూసి బరాక్ ఒబామా కూడా ఆశ్చర్యపోయి ఇతన్ని ప్రశంసించాడు. రీసెంట్గా ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాడు. సిద్ధార్థ్ తయారు చేసిన ఈ యాప్తో ప్రజలకు హాస్పిటల్లో టెస్టులకు ఖర్చు అయ్యే లక్షల రూపాయలు సేవ్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ని వెతకండి. ఇది కేవలం హాస్పిటల్స్లో యూజ్ చేసే యాప్. సిద్ధార్థ్ కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ చాలా విలువైంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 1,70,00,000 మంది హార్ట్ ఇష్యూస్తో మరణిస్తున్నారు. ఈ కాలంలో అయితే వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎవరికి హార్ట్ స్ట్రోక్ వస్తుందో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన హార్ట్ కండిషన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్యూచర్లో లక్షల మంది ప్రాణాలు కాపాడగలదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫైనలీ ఏలియన్స్ ఉన్నారు అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా చేసింది ఎవరో కాదు, మన భారత్కి చెందిన ఈ మధుసూదన్ అనే అబ్బాయి. అసలేం జరిగిందంటే ఒక రీసెర్చ్ టీం ఇదిగో ఈ కొత్త గ్రహాన్ని కనుక్కుంది. దీని పేరు K2-18b. ఇది మన భూమి కంటే 2.5 రెట్లు పెద్దది, 8 రెట్లు బరువైంది. ఈ గ్రహం పైన శాస్త్రవేత్తలు 2 రకాల కెమికల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఒకటి DMS, డైమిథైల్ సల్ఫైడ్. రెండవది DMDS, డైమిథైల్ డైసల్ఫైడ్. ఈ కెమికల్స్ ఏ గ్రహం పైన అయితే చెట్లు, సముద్రాలు, జీవులు ఉంటాయో అక్కడే లభిస్తాయి. ఈ డిస్కవరీ గురించి బయట తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు వేరే గ్రహం పైన ఇలాంటి కెమికల్స్ని కానీ జీవులు ఉన్నట్లు చెప్పే ఎటువంటి ఆధారం సైంటిస్టులకు దొరకలేదు. అయితే ఈ విషయాన్ని సైంటిస్టులు మోస్ట్ పవర్ఫుల్ టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేశారు. ఈ టెలిస్కోప్ తయారు చేయడానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేసింది. ఈ ఇన్సిడెంట్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ది స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఏలియన్ లైఫ్ ఎట్గా రికగ్నైజ్ చేశారు. ఈ గ్రహం మన భూమి నుంచి దాదాపు 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని కిలోమీటర్స్లో చెప్పాలంటే 117 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని మనం చేరుకోగలమా అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీతో అది సాధ్యపడదు. మేబీ భవిష్యత్తులో పాసిబుల్ కావచ్చు. బై ద వే, ఈ డిస్కవరీ చేసింది మన ఇండియాకు చెందిన మధుసూదనే అయినప్పటికీ కానీ ఇతను ఇదంతా కూడా అమెరికా నుంచి చేశాడు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం అమెరికాకే దక్కుతుంది. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. Until then, Jai Hind and Jai Bharat.